మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మరి సెప్టెంబర్ 17 రేపు భారతీయ జనతా పార్టీ అధికారికంగా పార్టీ అది ఉత్సవం రేపు నిర్వహిస్తుంది. దానికి రాజ్నాథ్ సింగ్ గారు అతిథిగా వస్తున్నారు. మరి సెప్టెంబర్ 17 చాలా ముఖ్యమైన తేదీ. మన ఇప్పుడు వేములవాడ టౌన్లో ఏదైనా స్కూల్కి వెళ్ళి పిల్లవాడిని భారతదేశానికి స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందని అడిగితే టక్కుమని 15 ఆగస్ట్ 1947 అని చెప్తాడు. కానీ తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే మాత్రము చెప్పలేరు చాలామంది. మరి ఈ పరిస్థితి మంచిది కాదు. తెలంగాణ ఆత్మగౌరవానికి మన తెలంగాణకు స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందని తెలియకపోవడము, ప్రజలందరికీ తెలియకపోవడం చాలా మరి మంచి విషయం కాదు. నిజాం పరిపాలనలో తెలంగాణ ఎన్నో అకృత్యాలకు గురైంది. నిజాం నిరంకుశ పాలనలో ఆదివాసీలే కావచ్చు, కొమరం భీం, రాజ్గోండ్ వీళ్ళందరూ మరి నిజాం పాలనలో అణచివేయబడ్డారు. కొమరం భీం గారైతే జల్ జంగల్ జమీన్ అని నినాదంతో నిజాం వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళని హతమార్చడం జరిగింది. మహిళలపై నిజాం సర్కారు ఎన్నో అకృత్యాలు చేసింది. మహిళలని వస్త్రహీనులుగా చేసి బతుకమ్మలు కూడా ఆడిన సందర్భం కూడా ఎన్నో ఉన్నాయి. కాకుండా రైతులని మరి పన్నుల రూపేణ ఎంతో వాళ్ళని సతాయించి రైతుల వెన్ను విరిచిన ఈ నిజాం సర్కార్కి వ్యతిరేకంగా ఎంతో మంది కవులు, కళాకారులు కూడా గలమెత్తారు. తెలంగాణలో మన తెలుగు భాష మాటరాదు. ఆ సందర్భంలో నిజాం పరిపాలనలో తెలుగు భాషకు స్థానం లేదు. నిజాం పరిపాలనలో మన జాతీయ పతాకం కూడా ఎగిరేసే ఛాన్స్ లేకుండే. స్వాతంత్రం మరి వచ్చిన తర్వాత 1947 15 ఆగస్ట్ తర్వాత కూడా మరి నిజాం ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉండే, పాకిస్తాన్తో కలుద్దామన్న ఆలోచనతో ఉండే. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఒక ఇండిపెండెంట్ దేశంగా స్వతంత్రంగా ఉండామని నిజాం ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఉండేవారు. అదే సమయంలో కాసిం రజ్వీ అనే అతడు ఎంఐఎం పార్టీకి అధ్యక్షత వహించి మరి దుర్మార్గాలు ఎన్నో చేసిండు. మత మార్పిడి చేయడం జరిగింది. మహిళలపై అత్యాచారాలు కావచ్చు, రైతులు, యువకులు ఎంతో మందిని కులాలు మతాలకు అతీతంగా అందరిపైన ఈ రజాకార్ కాసిం రజ్వీ అత్యాచారాలు చేశాడు. మరి దాని పోరాటంగా కవులను కూడా మన దాశరథి గారిని నిజామాబాద్ జైల్లో పెడితే జైలు గోడల మధ్యలో కూడా మన దాశరథి గారు మరి నిజాము పిశాచమా అని వారు చెప్పడం జరిగింది. ఇలాంటి ఎన్ని సందర్భాలు మరి ప్రజలు పోరాటాలు చూసి, ప్రజల ఉద్యమాలు చూసి, ఎంతో మంది బలిదానాలు చూసి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి అభినవ శివాజీ ఆ రోజు హోంమంత్రి ఉండే వారు మరి పక్కా ప్రణాళికతో 6 నెలలు ప్లానింగ్ చేసి హైదరాబాద్ను చుట్టుముట్టి ఆపరేషన్ పోలో చేసి నిజాంని లొంగబరుచుకొని మరి తెలంగాణకు మరి సెప్టెంబర్ 17 1948 రోజు స్వాతంత్రం తీసుకొచ్చిన ఆపరేషన్ పోలో ఆ రోజు ఎంతో ముఖ్యమైన రోజు. మనకు నిజమైన స్వాతంత్రం తెలంగాణ గడ్డకు ఆ రోజు వచ్చిందని మనం గుర్తించాలి. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ 1998లో సిహెచ్ విద్యాసాగర్ గారు పార్టీ అధ్యక్షులుండే వారు ఒక ఉద్యమ రూపంలో సెప్టెంబర్ 17ని తీసుకొచ్చి కార్యక్రమాలు చేసి వారు ప్రజలలో చైతన్యం కలిగించడానికి ట్రై చేసిండ్రు. ఇదే స్ఫూర్తి వాళ్ళ పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో వారు భాగస్వాములు ఉండే. వారు అధికారికంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు. మరి ఇక్కడ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు, అధికారికంగా చేస్తలేదు. సమైక్య దినమో ఇంటిగ్రేషన్ దినమో అని అంటున్నారు. కానీ విమోచన దినంగా మరి వీళ్ళు ఎందుకు చేస్తలేదని మనం ఆలోచించాలి. బహుశా ఇప్పుడున్న ఎంఐఎం పునాదులు కాసిం రజ్వీ ఎంఐఎంతో ఉన్నాయి కాబట్టి వాళ్ళు బుజ్జగింపు రాజకీయాలకు, అసౌద్దీన్ ఓవైసీకి భయపడి కూడా వాళ్ళు చేస్తలేరని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవ విషయం. దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేయాలి. మరి ఆ రోజు పోరాటాలు చేసి సెప్టెంబర్ 17 గురించి విద్యాసాగర్ గారు, తర్వాత ఇంద్రసేన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు నిరంతరంగా ప్రతి సంవత్సరం చేసి దాదాపు మరి కోవిడ్ కాలం తీసేస్తే
దాదాపు 25 సంవత్సరాలు సెప్టెంబర్ 17th బీజేపీ పోటీ చేసింది. మరి రేపు రజతోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యక్రమాలు చేపడుతుంది. మరి రాష్ట్ర బీజేపీ కార్యక్రమాలు చూసి సెంటర్లో మరి ఉక్కు మనిషి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు. వారు మరి అధికారికంగా జరపడానికి 2022 నుంచి మొదలైంది. 2 సార్లు వాళ్ళు తెలంగాణకి వచ్చింది. మరి రేపు రాజ్నాథ్ సింగ్ గారు రాబోతున్నారు. సెప్టెంబర్ 17th అనేది చాలా ముఖ్యం, మన ఆత్మగౌరవం విషయం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తొందరగా రేపు సెప్టెంబర్ 17th చేయాలి అని నేను కోరుతూ మనవి చేసుకోవాలి. ధన్యవాదాలు.